హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనం ఒక 30x60కి సంబంధించినటువంటి 200 గజాల్లో G+2 డిజైన్‌కి సంబంధించి 2 వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేశామండి. అది ఒకటేంటంటే ఓవరాల్‌గా థీమ్ ఏంటి? 200 గజాల్లో థీమ్ ఏంటి? అదే రకంగా సెల్లార్‌కి సంబంధించిన పార్కింగు, గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించిన వ్యవస్థ ఏంటనేది ఒక వీడియోలో చెప్పాము. రెండవదేంటంటే కంప్లీట్‌గా ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ ఉపయోగించుకుంటాడనమాట. ఒక 2 బెడ్‌రూమ్స్‌తో పాటు. లిఫ్టు వీటి యొక్క కూర్పు ఏ రకంగా వచ్చిందనేది. ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి స్పేసెస్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా 2 సింగిల్ బెడ్‌రూమ్స్ కింద ఇవ్వాలి. అదే రకంగా లిఫ్ట్ నుంచి వచ్చినప్పుడు 2 సంబంధించినటువంటి ఫ్యామిలీసు లిఫ్ట్‌ని యాక్సెస్ చేయాలి. అదే రకంగా మెట్ల నుంచి కూడా ఎక్కినప్పుడు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఆ 2 ఫ్యామిలీస్ యాక్సెస్ చేసే విధంగా ఒక పబ్లిక్ డొమైన్ డిజైన్ చేసినట్టు చేయాలన్నమాట. అంటే మనం ఒక ఫ్యామిలీ తీసుకునేటప్పుడు ఒక భార్యాభర్త, ఇద్దరు పిల్లలుండొచ్చు. భార్యాభర్త, ఒక పాప, బాబు, తల్లి, తండ్రి ఎవరో ఒకళ్ళు కనీసం ఒక సింగిల్ బెడ్‌రూమ్ అది తీసుకున్న నలుగురు వ్యక్తులు ఉంటారన్నమాట. సో, నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు యాక్సెసింగ్ చేయడం అన్నమాట. అంటే మనము మన ఇంటి లోపలికి వెళ్ళే ముందు, మన పోర్షన్‌లోకి వెళ్ళే ముందు కొంత ఒక పబ్లిక్ స్పేస్ లాగా క్రియేట్ చేసి అందరూ కామన్‌గా వాడుకునేటట్టు. ప్లస్ అది శాస్త్రబద్ధంగా ఉండాలి. ప్లస్ వాళ్ళకొచ్చిన సింగిల్ బెడ్‌రూమ్ అనే పోర్షన్స్ కూడా అనుకూలంగా ఉండాలి. సో, ఇదన్నమాట. సో, ఈ రకంగా మనము ఆ డిజైన్ తీసినప్పుడు ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సి దిస్ ఈస్ ద బ్యూటీ. ఇది మూడో ఫ్లోర్‌కి సంబంధించినటువంటి మనకి ఒక టాప్ వ్యూ అన్నమాట. ఇక్కడ 2 కలర్ కోడ్స్ ఉపయోగించడం జరిగిందన్నమాట. గ్రీన్ అండ్ యెల్లో. గ్రీన్ అనేది కంప్లీట్‌గా ఒక సింగిల్ బెడ్‌రూమ్, ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి స్పేసు. అదే రకంగా యెల్లో అనేది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి స్పేస్ అన్నమాట. సో, అదే రకంగా కామన్ ఎమినిటీస్ లిఫ్ట్ గాని, స్టెయిర్స్ గాని ఇద్దరు ఈక్వల్‌గా ఎలా వాడారు? శాస్త్రబద్ధంగా ఎలా తెచ్చాం? అనేటటువంటి ఈ యొక్క డిజైన్ అనేది మనం తీసుకునేటప్పుడు మిత్రులారా, మనం ఈ రకమైనటువంటి డిజైన్ ఇచ్చామన్నమాట. సో, మనం కింద నుంచి పైకి వాళ్ళు మెట్ల ద్వారా అయినా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఒక లిఫ్ట్ ద్వారా అయినా డైరెక్ట్‌గా వచ్చి ఈ యొక్క ఫ్లోర్‌లోకి వాళ్ళు యాక్సెస్ అవ్వచ్చు. సో, మీరిది అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ మనం ఒక సెకండరీ డోర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట వీళ్ళకి. సీ మనం మీకు డిజైన్‌లో చూపెడితే అర్థమవుతుంది అన్న విషయంలో యాహ్! సీ అంటే ఈస్ట్ పక్కగా ఉన్న ఫ్యామిలీ, వెస్ట్ పక్కగా ఉన్న ఫ్యామిలీ ఫస్ట్ లిఫ్ట్ ఎలా వాడుకుంటారు అనేటటువంటి పాయింట్ మనం తీసుకునేటప్పుడు వన్ సెకండ్. యాహ్! సో, కింద లిఫ్ట్ నుంచి పైకొచ్చినప్పుడు మిత్రులారా, ఈస్ట్ పక్కన ఉన్నటువంటి ఫ్యామిలీ ఈ రకంగా వాళ్ళకి ఈస్ట్ పక్క నుంచి బాల్కనీ నుంచి వాళ్ళ యొక్క పోర్షన్ లోపలికి వెళ్ళిపోతారు. ఇది మోస్ట్‌లీ ఏంటంటే వాళ్ళకి కిచెన్‌కి యాక్సెస్ అయిందనమాట. కిచెన్ పక్కగా ఉన్నటువంటి ఆ యొక్క స్పేస్‌లోంచి యాక్సెస్ అయిందనమాట. వాళ్ళు ఈ రకంగా వెళ్ళొచ్చు. అదే రకంగా మనం ఏదైతే మనం ఇచ్చామో, ఈ యెల్లోకి సంబంధించినటువంటి వ్యక్తులు లిఫ్ట్ దిగి ఈ యొక్క కామన్ స్పేస్‌లోంచి ఈ రకంగా వీళ్ళు ఈ లోపలికి వెళ్తారనమాట. డైరెక్ట్‌గా వాళ్ళకిచ్చినటువంటి ఒక లివింగ్ స్పేస్ లాగా డెవలప్ చేశామనమాట. దగ్గర దగ్గర 9x11 అడుగులు 8 అంగుళాలు అంటే 9x12 ఒక లివింగ్ స్పేస్‌లోకి ఎంటర్ అయ్యేటట్టు డిజైన్ అనేది ఇచ్చామనమాట. సో, లిఫ్ట్‌కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అదే రకంగా మెట్లకి సంబంధించి కూడా ఇక్కడికొచ్చిన తర్వాత మనము ఈ యొక్క స్పేస్ ఒక కామన్ కారిడార్ అనేటటువంటి స్పేస్‌ని ఇక్కడ మెన్షన్ చేశామండి. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఈ ఈ ఈ వ్యూలోంచి చూపెడుతుంటే అర్థమవుతుంది. మిత్రులారా,
మనకి ఈ మెట్లు అనేవి ఎక్కువొచ్చిన తర్వాత, మెట్లు ఎక్కువొచ్చిన తర్వాత ఈ స్పేస్‌కొస్తారనమాట. ఈ స్పేస్ ఆల్రెడీ మనకు తెలుసు. మనకి కనీసం 4 ఫీట్ తక్కువ కాకుండా వెడల్పుతో ఇది డిరైవ్ చేసాం. 4 ఫీట్ 3 ఇంచెస్. కానీ మొత్తంగా ఈ స్పేస్ అనేది మీరు తీసుకున్న మిత్రులారా ఆల్‌మోస్ట్ 13.5. సో, ఒక డిజైన్ యొక్క ఇదేంటంటే ప్రాక్టికాలిటీ అనేది ఇంపార్టెంట్. సో, 13.5 ఇంటూ 10 అడుగుల ఒక్క అంగుళం అనేది మనం కంప్లీట్‌గా ఏం చేసామండి ఇది? మొత్తము ఆ 2 ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక కామన్ కారిడార్ కింద యాక్సెస్ చేసి, వారు వచ్చిన తర్వాత గ్రీన్ సంబంధించినటువంటి పోర్షన్ బి వాళ్ళు ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోతారు. అదే రకంగా పోర్షన్ ఏ సంబంధించిన వాళ్ళు ఇటు పక్క నుంచి యాక్సెస్ చేస్తారు. సో, ఇదనమాట మెయిన్. ఒక పబ్లిక్ డొమైన్ అనేది తీసుకున్నప్పుడు ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ హౌస్. ఒక పబ్లిక్ డొమైన్ అనేది మనం తీసుకునేటప్పుడు ఒక 8 మంది వ్యక్తులు ఉండే చోట ఒక కామన్ కారిడార్‌ని ఉపయోగించి, ఆ కామన్ కారిడార్ అనేది వాళ్ళిద్దరూ యూజ్ చేసుకునే విధంగా ఇచ్చాం. సో, ఇప్పుడు మనము ఇక్కడ మనం చూసుకున్నప్పుడు పోర్షన్ ఏ, పోర్షన్ బి. పోర్షన్ ఏ అనేది మనకి వెస్ట్ పక్కన ఉన్నటువంటి సింగిల్ బెడ్‌రూమ్. అదేవిధంగా పోర్షన్ బి అనేది మనం తీసుకునేటప్పుడు గ్రీన్ కలర్‌లో ఈస్ట్ పక్కన ఉన్నటువంటిది. సో, మన పక్కన వెస్ట్ పక్క నుంచి మాట్లాడుకుంటూ వద్దాం. సో, మిత్రులారా ఇది ఈ రకంగా డిజైన్ ఉంటుందనమాట. ఈ రకంగా కారిడార్‌లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎదురుగా వెళ్ళిపోతారు. సో, ఎదురుగా వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకున్నటువంటి స్పేస్ ఏంటి ఇదంతా? 11 అడుగుల 8 అంగుళాలు ఇంటూ 9 అడుగుల ఒక లివింగ్ స్పేస్ అనమాట. ఈ లివింగ్ స్పేస్‌కి ఇక్కడ లిఫ్ట్ నుంచి కూడా రావడానికి మనం ఇక్కడ ఒక గేట్ ఇచ్చామండి. ఈ యొక్క గేట్‌లోంచి లిఫ్ట్ నుంచి వచ్చేవాళ్ళు ఇటొస్తారు. నడిచి వచ్చేవాళ్ళు మనకి ఫ్రంట్‌గా దక్షిణం పక్క నుంచి ఆ ఇంటి లోపలికి వస్తారనమాట. వన్ సెకండ్. సో, ఓకే. సో, ఈ రకంగా ఇక్కడంతా మనం ఒక చక్కని కిటికీ గాని, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ కంప్లీట్‌గా ఒక లివింగ్ హాల్ కాబట్టి మంచి వ్యూ ఉండడానికి ఈవెన్ ఒక గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు. వన్ సెకండ్. ఓకే. ఐ విల్ సీ యూ లేటర్. సో, ఇక్కడ మనం కొంత కట్టుబడి అనేది కట్టడం ద్వారా ఈ స్పేస్ ఒక లివింగ్ రూమ్ అయిందనమాట ఇది. గ్లాస్ ఇది గాని మనం ఏదైనా పెట్టినప్పుడు అద్భుతంగా లోపల కర్టెన్స్ చేసుకునేటప్పుడు ఒక మంచి లివింగ్ రూమ్ అవుతుంది. ఈ యొక్క లివింగ్ రూమ్ ఏదైతే ఉందో ఈ యొక్క లివింగ్ రూమ్ లోంచి మనం ఇక్కడికొచ్చినప్పుడు దే కెన్ యూజ్ దిస్ యాస్ ఎ కిచెన్. 9x6.5లో ఒక కిచెన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని 13.5x14 ఆ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోతారండి వాళ్ళు. సో, ఒక సింగిల్ బెడ్‌రూమ్ దాంట్లో ఒక లివింగ్ రూము, ఒక కిచెను, ఒక అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది వీళ్ళు లివింగ్ రూమ్‌లోంచి వాడుకోవాలన్నా వాడుకోవచ్చు. కిచెన్‌లోంచైనా వాడుకోవచ్చు. అందుకే ఇక్కడేమి ఓపెనింగ్స్ ఏం చూపెట్టలేదు. సో, అదే రకంగా ఈ యొక్క బెడ్‌రూమ్ సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక అటాచ్డ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ ఉంది. పోర్షన్ బికి సంబంధించి పశ్చిమ పక్కన ఒక బాల్కనీ ఏర్పాటు చేశాము. ఈ స్పేస్‌ని వాళ్ళు కావాలి అనుకుంటే బయట నుంచి గెస్ట్‌కి ఒక టాయిలెట్ అనేది ఇచ్చుకోవచ్చు. సో, ఈ రకంగా ఈ యొక్క స్పేస్ తయారైంది. రెండవ స్పేస్ మనం చూసుకున్నప్పుడు ఈ కామన్ కారిడార్ అంటే సీ మెట్లెక్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ తిరిగినప్పుడు మనకి ఈ యొక్క కామన్ కారిడార్ లోపల నుంచి పోర్షన్ బికి వెళ్తాం. అంటే ఈస్ట్ పక్కన ఏదైతే మనకి పోర్షన్ ఉన్నదో ఈ యొక్క ఈస్ట్ పోర్షన్‌లో మనం వెళ్తున్నాం. అంటే ఎంతమందొచ్చినా యాక్సెసింగ్ ఎంత ఈజీగా ఉందో. ఒక ఫ్యామిలీస్‌కి ఇంకో ఫ్యామిలీస్ ఇబ్బంది లేకుండా. సో, దీనికి ఈ రకంగా లోపలికి వచ్చిన తరువాత దిస్ కెన్ బి యూజ్డ్ యాస్ ద కిచెన్ కమ్ డైనింగ్ వాటెవర్. ఎందుకంటే ఈస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఈస్ట్ పక్కన ఉన్నటువంటి కామన్ స్పేస్ చాలా ఎక్కువుందండి. సో, 9x6లో ఒక కిచెన్ ఏర్పాటు చేసుకొని, ఈ యొక్క స్పేస్‌లోంచి ఈ యొక్క బెడ్‌రూమ్ లోపలికి వెళ్ళిపోతారు. అంటే 13.5x9 బెడ్‌రూమ్. వీళ్ళకి అటాచ్డ్‌గా 6.5x4 3 ఇదొక టాయిలెట్. అదే రకంగా ఈ బయట ఈ స్పేస్ వదిలిపెట్టేది మనం ఏంటంటే లిఫ్ట్ యూజ్ చేసుకొని మనం వెళ్తారనమాట.
సో, కొంచెం పోర్షన్ ఏ వాళ్ళకి ఇక్కడేంటంటే, ఒక ఈస్టర్న్ బాల్కనీ అనేది రావడము వాళ్ళకి అడ్వాంటేజు. వీళ్ళకేంటంటే, మనకి ఈ రకమైనటువంటి ఈ యొక్క బాల్కనీ గాని, ఈ యొక్క ఇట్లాంటి లివింగ్ రూమ్ రావడం గాని, వెస్ట్ పక్కన రోడ్డు పక్క నుంచి చూసే వ్యూ అనేది వీరికొచ్చిందనమాట. సో, ఇన్ దిస్ వే శాస్త్రబద్ధంగా ఎక్కడ దానికి ఇబ్బంది కలగకుండా, మనం ఈ రకంగా ఒక 2 పోర్షన్స్‌ని పైన డిజైన్ అనేది ఎగ్జిక్యూషన్ ఇవ్వడం జరిగింది. మంచి అనుకూలమైనటువంటి డైమెన్షన్స్‌లో ఇవన్నీ మనకొచ్చినాయన్నమాట. సో, ఈ రకంగా మనము ఒక 200 గజాలకు సంబంధించినటువంటి వారి కోరికలేవైతే ఉన్నాయో, అథెస్టిక్స్‌గా కానివ్వండి, ఫంక్షనాలిటీలో కానివ్వండి, శాస్త్రం పారు ఎక్కడా తప్పు కాకుండా ఈ యొక్క డిజైన్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. ఇది ఆల్రెడీ స్థలం కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి ఇది డిజైన్ ఇచ్చాము. స్థలం లేదు ఇంకా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో అంటే తెలంగాణలో కానివ్వచ్చు, మన ఆంధ్రాలో కావచ్చు. మీరు ఎక్కడ కొనుక్కోవాలనుకుంటున్నారో మీ బడ్జెట్ చెప్పినప్పుడు మేము పూర్తిగా పర్సనిఫైడ్‌గా కొంత ఛార్జ్ అవుతుంది. మీకు ఎంత స్థలం కావాలి? మీ బడ్జెట్ ఎంత? ఎలాంటి డిజైన్ కావాలని చేసి, స్థలం కొని డిజైన్ చేయడం గాని, లేదా డిజైన్ ఇచ్చి డిజైన్ ప్రకారం స్థలం కొనుక్కోవడం గాని చూసుకుంటూ, మీరు నిర్మాణ బాధ్యతలు పూర్తి స్థాయిలో అప్పచెప్తే, మేము ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉండి మేము ఈ యొక్క నిర్మాణాన్ని కూడా పర్యవేక్షిస్తామని చెప్తున్నాం. ఈ రకంగా ఒక ధర్మబద్ధంగా, ఒక మంచి పల్సేషన్‌తో ఆ ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలి. ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటే సమాజం కూడా సంతోషంగా ఉంటుంది. సమాజం సంతోషంగా ఉంటే రాష్ట్రం బావుంటుంది. రాష్ట్రం ద్వారా దేశం బావుంటుంది. సో, ఈ యొక్క 3 వీడియోస్‌ని ఒక 200 గజాల్లో ఎంత రకంగా వాస్తు అప్లై చేశామో, ఫంక్షనాలిటీ అప్లై చేశామో అనేది ఒక డిజైన్ రూపంలో ఇచ్చేసి, తర్వాత మనం వాళ్ళకి ఒక ఫ్లోర్ ప్లాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఫోర్త్ వీడియో ఏంటి? దీనికి తర్వాత మేము ఫైనల్‌గా ఇల్లంతా 3D అయిన తర్వాత మేము చేసేటటువంటిది ఏంటి? ఫ్లోర్ ప్లాన్. ఆ ఫ్లోర్ ప్లాన్స్ కూడా ఏ రకంగా ఆటోకాడ్‌లో ఏ రకంగా చేస్తామో, అది ఇంజినీర్‌కి చూపెట్టి మీరు పర్మిషన్స్ గానీ, బిల్డింగ్ ప్లాన్స్ గానీ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో, థాంక్ యూ వెరీ మచ్.